ఇక్కడ పనిచేసేవాడు ఆ తలుపుతో నిన్ను మోసం చేయలేదని తెలుసు కదా? బాగా తెలుసు. ఎందుకంటే మూవ్ చేయలేకపోతున్నాం. కారణం ఏంటో తెలియటం లేదు. మేము మూవ్ చేయడానికి చాలా ట్రై చేసాం, కష్టపడి మూవ్ చేసాం, కానీ అక్కడే ఉంది అది. నీకు నమ్మకం లేకపోతే వీడిని అడిగి చూడు. ఒకవేళ హిడెన్ కెమెరా ప్రాంక్ అయి ఉంటుందో? నిజమే చెప్తున్నాను. అదంతా ఏం లేదు, ఆ అవసరం నాకు లేదు. అంతెందుకు జాక్ హ్యామర్ని పెట్టి కొట్టాను, వీలు కాలేదు. అయితే జాక్ హ్యామర్ కూడా విరిగిపోయిందయ్యా. అది ఎక్కడుంది? అయితే కాల్చి చూద్దాం. ఏ కాస్త ఆగు. దీనికి పర్మిషన్ ఉందా? ఇది లీగలా? ఒకవేళ నీ స్థలం ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను నీతో చెప్పాను కదా, దీన్ని నాశనం చేయడం చాలా కష్టం. బాస్కి నేను కాల్ చేస్తాను. ఖచ్చితంగా ఇదొక ప్రాంకే అయి ఉండాలి. అయితే ఆ తలుపు లేదా? అది ఎక్కడికి వెళ్ళింది? మిస్టర్ ఆప్స్, చెప్పు. నువ్వు చెప్పిన మ్యాజికల్ డోర్ ఇదేనా? అవును ఇదే. ఎంతో ట్రై చేసాం, కానీ ఏం చేయలేకపోయాం. మొత్తం వృధా అయిపోయింది. ఇంకేం చేయలేకపోయాం. అది లాక్లో ఉంది. గన్ షాట్ వచ్చినట్టుగా నాకు ఒక కాల్ వచ్చింది. అనవసరమైన విషయాల్లో తలదూర్చకండి. నేను కాస్త ట్రిగర్ అయ్యాను, అందుకే నన్ను క్షమించు. ఇంకా ప్రాపర్గా బిహేవ్ చేస్తుండాలి. సరే రండి, అదేంటో చూద్దాం. మీరేమైనా అమ్మాలనుకుంటే నాకేమీ వద్దు. నేను ఒక పోలీస్ని. అంత వ్యత్యాసం లేదు. వీడు నన్ను నకరాలు చేస్తాడా ఏంటి? ఆ తలుపు నాలో తడుతూనే ఉంటారా? నేను ఇక్కడ పని చేసుకుంటున్నాను. మేము పోలీసులు వచ్చా. తలుపు తెరవండి, తలుపు తెరవండి. నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నాను కదండి. ఒకరి పని కూడా మీరు సరిగ్గా చేసుకునేవరా ఏంటిది? సారీ. ది గేమ్ ఇస్ ఓవర్. మర్యాదగా నోరు మూసుకుంటూ నన్ను ఫాలో చేయి. దీనికి కాస్త ఉండొచ్చు కదా. కాస్త ఆ తలుపును మాత్రం మూస్తారా ప్లీజ్? మూసేస్తాను. ఏంటి మాయమైపోయింది? ఏమీ లేదు, కొన్ని విషయాలు మీరు అర్థం చేసుకోలేరు. సరే రండి వెళ్దాం.
థ్యాంక్ యూ. ఇకపై నేను చూసుకుంటాను. నీ పేరేంటి? ఆండ్రూ బెనెట్, అడ్రస్? 221B బేకర్ స్ట్రీట్. బెక్కర్ స్ట్రీట్. నువ్వు నాతో ఆడుకుంటున్నావేంటి? అవును. ఇలా చూడు, గేమ్ ఆడాలంటే నాతో చెప్పు, తప్పకుండా ఆడతాం, కానీ నేనే గెలుస్తాను. ఓకే, కానీ నాకు అడ్రస్ లేదు. అంటే నువ్వు వీలు లేనివాడా? కావాలంటే ఫిక్స్డ్ అడ్రస్ లేదని చెప్పొచ్చు. నేను కూడా అదే అన్నాను. లేదు, ఇల్లు లేనివాడంటే నాకు అసలు ఇల్లు లేదనే కదా అర్థం. శాశ్వతంగా ఇల్లు లేకపోతే నాకు అసలు సొంత ఇల్లు లేదని అర్థం. నేను మీరు అనుకుంటున్నట్టు కాదు, నా లైఫ్ స్టైల్ వేరే రకం. నువ్వు పుట్టిన రోజు ఏంటో చెప్పు. January 1st, 1929. నువ్వు నాతో కామెడీ చేస్తున్నావా ఏంటి? అందరూ అదే అన్నారు. ఎవరు చెప్పారు? నా డేటా పుత్తడితే వాళ్ళు అలాగే చెప్పారు నాకు. ఇలా చూడు, నిన్ను చూడ్డానికి 20,000 కుర్రాళ్ళలాగానే ఉన్నావు. నేను కావాలంటే 1995 అయినా. మీ ఇష్టం, వేసుకోండి. ఇక నేను ఎప్పుడు వెళ్ళచ్చు? నాకు చాలా పనులు ఉన్నాయి, వెళ్ళి చూసుకోవాలి. నువ్వు ఎక్కడికి పోలేవు నాన్న. ఒక అన్బ్రేకబుల్ డోర్ నుంచి బయటికి వచ్చావు, నీకు అర్థమవుతుందా? ఇదే నాకు ఇల్లీగల్ అనిపించట్లేదు. అది కాకుండా నన్ను పోలీసులు అరెస్ట్ చేయడం మొదటిసారి కాదు. ఇదంతా నాకు మామూలేలే. మొదటిసారిగా నేను ఏ గొడవ చేయకుండా మీతో పాటు వచ్చాను. అందువల్ల న్యాయంగా నడుచుకోండి. సరే కానివ్వండి. నేను వెళ్ళడానికి ముందు ఒకే ఒక ప్రశ్న. నువ్వు వెళ్ళలేవు. గెలా? డోర్ ద్వారానే వెళ్తాను ఇన్స్పెక్టర్. ఇంకెలా వెళ్తారు? డోర్ దగ్గర గార్డ్స్ ఉన్నారు, తెలుసు కదా. నేను మీ ఆఫీస్ డోర్ ద్వారా వెళ్తానని చెప్పలేదు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? హాబ్స్, ఇక్కడున్న కుర్రాడు ఎక్కడికి వెళ్ళాడు? అతను గించేపు ఇక్కడే ఉన్నాడు. ఉన్నట్టుండి ఒక మ్యాజికల్ డోర్ వచ్చింది. సరే, అది వదిలే అతను గానీ పెద్ద మాయమైపోయాడు. ప్రాబ్లం కాదులే. నా దగ్గర వేరే విక్టమ్ ఉన్నారు, చూసుకుందాంలే. నేను చెప్పింది మీకు అర్థమైందా? ఒక మ్యాజికల్ డోర్ వచ్చిందని చెప్పాను. నువ్వు ముందర తలుపు సంగతి వదిలేసి బయటికి రా. చాలా పనుంది, తొందర. రోబన్ ఆల్రెడీ అక్కడ ఉన్నాడు, నువ్వు తొందరరా. ఎక్కడికి వెళ్ళాలి? ఎవరా విక్టిమ్? ఏదో బుల్లెట్ సౌండ్లు అంతా వచ్చినాయి అంటున్నారు, నువ్వు తొందరగా బయలుదేరారా. ఆయన కుక్కనెందుకు మీరు వెతకలేదు? ఏమైంది ఏంటి? ఇంకొక హోమ్లెస్ పీపులా? అవును, ఇంతకు ముందు చనిపోయిన ముగ్గురులాగే. వీడి గురించి డీటెయిల్స్ ఏమీ లేవు. వీడి ఫింగర్ ప్రింట్స్ని చెక్ చేసినప్పుడు ఏ ఫైల్లోనూ మ్యాచ్ అవ్వలేదు. చాలా మంచి పని చేశావు. విట్నెస్ ఎవరైనా ఉన్నారా? ఎప్పట్లాగా ఎవరూ కాదు. ఇతని ఎడం వైపు కన్ను మాత్రం ఎందుకు తీసుకెళ్లాడు? దాంతో వాడిని